స్టూడెంట్స్ అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. కేకలేయకూడదు, చేతులు ఎత్తమన్నా. ఓకే, చేయి దించండి, మళ్ళీ ఎత్తండి చేయి పైకి. ఏళ్ళని ఇట్లా మూసేయండి, ఒక్క ఏలు ఓపెన్ చేయండి, నోటి మీద పెట్టండి. ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు నోటి మీదే ఉంచండి రా. పిల్లలు చాలా డిసిప్లిన్, చాలా సిన్సియర్గా. మన వాళ్ళు పెద్దలందరూ ఒక పండుగ వాతావరణం వచ్చింది, మంచి మంచి డ్రెస్సులు. నేనైతే చాలా ఆనందపడుతున్నా. మాస్టారు మాట్లాడకూడదు, శ్రీనివాస్ గారు సార్ కాసేపు ఆపండి. మీలో ఈరోజు ఈ పండుగని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నేనైతే లోపలికి రాగానే నాకు ఒక అమ్మాయి సావిత్రిబాయి పూలే వేషం వేసుకొని కనపడింది. నేను ఆ అమ్మాయికి కాళ్ళకి దండం పెట్టినా. ఆ అమ్మాయికి అది పెట్టింది నేను, ఆ వేషానికి. ఇంకొంచెం ముందుకు వచ్చిన ఒక పిల్లోడు అల్లూరి సీతారామరాజులాగా అక్కడ నిలబడ్డాడు. వాణ్ణి పట్టుకున్నా. ఎవరన్నా అసలు ఉపన్యాసాలు ఉండవు, ఎవరన్నా చిన్న చిన్న అంశాలు జరుగుతున్నప్పుడు, ఒక కళారూపం జరుగుతున్నప్పుడు దాన్ని కూడా వినటానికి ప్రయత్నం చేయండి. ముందుగా మన ప్రోగ్రాంలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే భారత రాజ్యాంగ పీఠికని చదవటం. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన పీఠిక, భారత రాజ్యాంగ పీఠిక. ఒకసారి మీరందరూ దాని పీఠిక ముందు ఓ చిన్న యాక్టివిటీ చేపిస్తా. అందరూ పిల్లలు ఇప్పుడు మళ్ళీ నోటి నుంచి ఏలు తీసి ఈ పిడికిలు బిగించండి. ఒకసారి ఇట్లా పైకెత్తండి, చెయ్యి స్ట్రైట్గా, మళ్ళీ దించండి, అప్. వెరీ గుడ్. ఇంకా కొంతమంది ముసలోళ్ళలాగా కూర్చున్నారు. ఇక్కడ ఎవరు ముసలోళ్ళు లేరు, అందరూ పార్టిసిపేట్ చేయండి. చెయ్యి పైకెత్తండి, డౌన్, పిడికిలు బిగించి. ఇప్పుడు ఈ పిడికిలు బిగించి చెప్పండి, జై జవాన్ పలకండి. జై జవాన్. వెరీ గుడ్, బాగుందిరా. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్, జై భారత్, జై భారత్. ఇటువంటి నినాదాలు కృష్ణార్జునరావు గారు ఇచ్చినటువంటి ఈ నినాదాలు, వీటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూర్చున్న పిల్లలు వెంటనే 2 నిమిషాల్లో పక్కన మాట్లాడుతున్నారు. కొమరం భీం వేషం వేసినాడు ఒక పిల్లోడు. అన్న కూర్చో, నా జగ్గారావు అన్న కూర్చో, ఇటురా, ఇటు ముందుకొచ్చి కూర్చో, ఇటు కూర్చో. తూర్పుగోదావరి జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం నుంచి వచ్చినాడు జగ్గారావు గారు. చాలా జిల్లాల నుంచి కొంతమంది వచ్చినారు, అందరూ పెద్దలు. ఇది మహనీయుల పండగని మనం సరదాగా చదువుకోవడం కోసం. దీనిలో ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగ పీఠికను చదువుదాం. అందరూ లేచి నిలబడండి, స్టాండప్. అందరూ లేచి నిలబడాలి. భారత రాజ్యాంగ పీఠిక చదవబోతున్నాం. అందరూ లేచి, ఈ స్టేజ్ పక్కన ఉన్న కూడా మాట్లాడకూడదు. అందరూ లేచి నిలబడండి. వెనకున్నటువంటి పిల్లలు మాట్లాడకూడదు. ఎస్ఎల్ఎం చైతన్య చీరల బ్యాచ్ మాట్లాడకూడదు. అందరూ చేతిని ఇట్లా ముందు పెట్టండి, చేతిని ముందు పెట్టండి. నేను భారత రాజ్యాంగ పీఠికని నేను చదువుతా, మీరు కూడా చదవండి. 3 నిమిషాలు స్ట్రైట్గా మాట్లాడకూడదు. ఇంకా మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. ఈ సెల్ ఫోన్లు, భారత రాజ్యాంగ పీఠికని మనం గౌరవించాలి. మన మహనీయుల పండగ దాన్ని బేస్ చేసుకునే అందరినీ కలుపుతూ ఉంది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏ రాజకీయం లేదు, ఏ డిస్క్రిమినేషన్ లేదు. అందరూ సమానమే. అందరూ సమానమని చెప్పేటువంటి భారత రాజ్యాంగ పీఠికతో ప్రారంభిద్దాం. చేతులందరూ కరెక్ట్గా స్ట్రైట్గా ముందుకు పెట్టండి. పిల్లలు కూడా కొంతమంది స్టూడెంట్స్ కరెక్ట్గా చదవండి స్పష్టంగా. భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక
గణతంత్ర రాజ్యంగా లిఖించుకొని ఈ దేశంలోని ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ విశ్వాసంలోనూ నమ్మకాలలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛని అంతస్తుల్లోనూ హోదాల్లోనూ సమానత్వాన్ని పెంపొందిస్తూ జాతీయ ఐక్యత కొరకు, జాతి నిర్మాణం కొరకు సౌభ్రాతృత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని 1948 నవంబర్ 26వ తేదీన 1948 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా లిఖించుకొని మాకు మేము సమర్పించుకున్నాము. జై ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి భారత స్వాతంత్రం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ. కూర్చోండి. పార్లమెంటులో సుధామూర్తి, ఆమె పేరు సుధామూర్తి, ఈ దేశంలో గొప్ప కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్ అధినేత. ఇక్కడ కూర్చున్న మనందరికంటే సాధారణ కుటుంబంలో నుంచి వచ్చింది ఆ అమ్మాయి. అమ్మాయి అనకూడదు, నాకంటే పెద్దది. సుధామూర్తి రీసెంట్గా భారత పార్లమెంట్లో ఒక విలేకరు అడిగినాడు, నీకింత ధైర్యము, జాగ్రత్తగా వినాలిరా పిల్లలు, స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేస్తుంది పేరెంట్సే, వినాలి, స్టూడెంట్స్ని వినండి. సుధామూర్తి ఈ దేశంలో గొప్ప వ్యక్తి అయినటువంటి సుధామూర్తి ఇక్కడ కూర్చున్న మనందరికంటే చాలామంది కంటే చిన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆ అమ్మాయిని ఒక విలేకరు అడిగినాడు. ఆయన ఏమడిగినాడంటే, నీకు స్ఫూర్తి ఎవరని. ఆ స్ఫూర్తి చెప్పింది మా తాత స్ఫూర్తి అని చెప్పింది. ఇంకొక ప్రశ్న అడిగినాడు, నీకు ఈ ధైర్యము, ఈ స్పష్టత నీకు ఎక్కడి నుంచి పట్టుకున్నావమ్మా అని అంటే, ఆ మేడం చెప్పినటువంటి ఆన్సర్ పిల్లలు పట్టుకోవాలి. నేను 4వ తరగతిలో మా స్కూల్లో వేషధారణ పోటీలు వస్తే మా తాత నా చేత ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేయించినాడు. ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేసిన 4వ తరగతిలో. ఆ వేషం వేసేటప్పుడు మా తాత నాకు ఝాన్సీ లక్ష్మీబాయి, ఇక్కడ మాట్లాడకూడదండి, ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి స్పష్టంగా నాకు చెప్పి, నేను ఆ వేషధారణకి వెళ్ళడానికి, నేను గెలవడానికి ఆ వేషధారణలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మా తాత చెప్పి నా చేత ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేయించినాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ నా జీవితాన్ని మార్చిందని చెప్పింది ఆమె. అందుకోసమే ఈ మహనీయుల పండగని మనం జరుపుతూ ఉన్నాం. ఇవాళ పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఆ వేషధారణలో ఉండనియండి. సావిత్రిబాయి పూలే బొమ్మ వేసింది. సావిత్రిబాయి పూలే ఒక ఇండిపెండెంట్ నేచర్ ఉన్నటువంటి గొప్ప తల్లి. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఆమె.
ఆ మొట్టమొదటి మహిళా టీచర్ని వాళ్ళమ్మ చిన్నగా సర్దుతూ ఉంది. సర్దమాకండి, ఉండనీయండి అట్లా. ఆ ధైర్యాన్ని పట్టుకోనివ్వండి. ఒక చిన్న పిల్లోడు వేషం వేసినాడు. ఆ వేసిన వేషాన్ని పట్టుకోనియండి, పిల్లల్ని పట్టుకొనిస్తే ఈ ప్రాంతం స్పష్టంగా ఉంటుంది. ఈ మహనీయుల పండగ, మన మహనీయుల పండగ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక స్పష్టమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రతి గ్రామంలో నిప్పంటుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. సారాయి పేరుతో, మందు పేరుతో, డ్రగ్స్ పేరుతో విచ్చలవిడిగా చిన్న చిన్న పిల్లల్ని కూడా గందరగోళంలో తీసుకెళ్తున్నటువంటి ఈ సమాజాన్ని మన మహనీయుల ఆలోచనలతో, మన మహనీయుల బయట ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఆ ఎగ్జిబిషన్ని కూడా స్పష్టంగా సాయంత్రం లోపు, నేను ఇందాక సాయంత్రం లోపు ఆ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఫోటోల్ని 122 ఫోటోలు ఉన్నాయి అక్కడ. 122 మంది, స్పష్టంగా 122 మంది మహనీయుల చరిత్రని ఎగ్జిబిషన్గా ప్రదర్శన చేసినారు రేఖా నరేష్ గారు లాంటి వాళ్ళు. ఆ ఎగ్జిబిషన్ని పట్టుకోండి. అందులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబాలతో వచ్చినాం. మన పిల్లలకి 2-3 క్యారెక్టర్స్ని మనం పట్టిస్తే మన పిల్లలు శక్తివంతంగా మారతారనేది మాకున్నటువంటి ఆలోచన. దానికోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ పద్ధతుల్లో సాయంత్రం దాకా బయట స్వీట్లు, హాట్లు ఉంటాయి, తినుబండారాలు ఉంటాయి. తింటూ కూడా, మాట్లాడుకుంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనని మీ గ్రామానికి తీసుకెళ్ళి ఈ మంగళగిరి ఒక రోల్ మోడల్గా, ఈ మంగళగిరిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఇక్కడ డ్యాన్సులు వేస్తుంటారు పిల్లలు, వేషధారణలు వస్తుంటాయి. మా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు వచ్చినాయి. ఆ వేసిన వేషాలు, డ్యాన్సులు పరిశీలించండి. ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఆ పిల్లల్ని పట్టుకోండి. ఆ పిల్లలు ఏ వేషధారణ వేశారో ఆ పాత్రని 4 సార్లు 5 సార్లు పెద్దలు కూడా రిపీట్ చేయండి. తద్వారా ఈ పండగని సరదాగా, ఎక్కడ గందరగోళం ఉండదు, ఎక్కడా ఉపన్యాసాలు ఉండవు. సాయంత్రం దాకా ఎక్కడా ఉపన్యాసాలు ఉండవు. ఎవ్వరు ఉపన్యాసం ఇవ్వరు. ఎవరన్నా పాడితే స్టేజ్ మీదకి వచ్చి పాట పాడటమే లేదా డ్యాన్స్ వేయటమే. ఏ వయసు వాళ్ళైనా పాట పాడచ్చు, ఏ వయసు వాళ్ళైనా డ్యాన్స్ వేయచ్చు. నిర్వాహకులకి, మన శంకర్రావు గారికి, ధనుంజయ్ గారికి వాళ్ళకి పేర్లు ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకేదన్నా కళ ఉంటే, మీ దగ్గర ఏదన్నా ఆర్ట్ ఉంటే ఆ ఆర్ట్ కూడా ఎగ్జిబిట్ చేయండి. అది కూడా దేశభక్తి గురించి ఉండేటట్లుగా ఉండాలని దీన్ని సక్సెస్ చేద్దాం. సక్సెస్ చేద్దామా లేదా? పలకండి ఒకసారి. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై టీచర్, జై టీచర్, జై మానవత, జై రాజ్యాంగం, జై ప్రజాస్వామ్యం, జై భారత్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. ఇంకొక అంశం ఏంటంటే, భారత రాజ్యాంగ పీఠిక నేను చూడకుండా చదివిన మీలో ఎవరైనా మధ్యాహ్నం లోపు నేను చూడకుండా చెప్తానన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. చూడకుండా భారత రాజ్యాంగ పీఠికని చదవాలా. నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటా. ఎవరన్నా చూడకుండా చెప్పగలమంటే వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. నా దగ్గరకు వచ్చి చూడకుండా చెప్పాలా. ఇది ఒక పోటీ. సాయంత్రం దాకా మీకు చేత అయితే ప్రయత్నం చేయండి.